అందుకే నివేదికల ప్రకారం 2 రకాల కాన్ఫిగరేషన్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి మీరు చెప్పినట్లు బంకర్ బస్టర్, భూగర్భ కమాండ్ సెంటర్లు, క్షిపణి సిలోస్ లాంటి లోతైన పటిష్టమైన లక్ష్యాల కోసం. రెండోది? రెండోది ఎయిర్ బస్ట్ వార్హెడ్. ఇది టార్గెట్కి కొంచెం పైన గాల్లోనే పేలుతుంది. ఓ, అంటే విస్తారమైన ప్రాంతాన్ని కవర్ చేయడానికి వైమానిక స్థావరాలు, పెద్ద సైనిక గుంపులు లాంటి వాటిని. సరిగ్గా చెప్పారు. అలాంటి ఏరియా టార్గెట్స్ కోసం. ఇంత పెద్ద ప్రాజెక్టుకు కారణమేమై ఉంటుంది? మన దగ్గర అమెరికాకున్నట్టు బీ-2 స్పిరిట్ లాంటి స్ట్రాటజీ బాంబర్లు లేవు కదా? అవును. బహుశా ఆ లోటును పూడ్చడానికేనా? స్వదేశీ టెక్నాలజీతో, తక్కువ ఖర్చుతో, పైగా క్షిపణి వేగంగా వెళుతుంది, శత్రువు డిఫెన్స్ నుంచి తప్పించుకోవడం కూడా సులువేమో. అది ఒక ముఖ్య కారణం కావచ్చు. దీన్ని తరచుగా అమెరికా GBU-57 MOP బాంబుతో పోలుస్తారు. కానీ రెండూ వేరు. ఎంఓపి అంటే? మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ కదా, అది కూడా బంకర్ బస్టరే. అవును, కానీ అగ్నిఫైని క్షిపణి ద్వారా ప్రయోగిస్తారు కాబట్టి వేగం, చొచ్చుకుపోవడం ముఖ్యం. ఎంఓపీని విమానం నుంచి జారవిడుస్తారు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. రిపోర్ట్స్ ప్రకారం ఈ కొత్త అగ్నిఫై వార్హెడ్లో ఎంఓపీ కన్నా ఎక్కువ పేలుడు పదార్థం ఉండొచ్చు. హైపర్సోనిక్ వేగం వల్ల చొచ్చుకుపోయే శక్తి కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇది కేవలం MOPకి కాపీ కాదు, ఒక కొత్త రకం ఆయుధం అన్నమాట. అవును, ఒక యూనిక్ వెపన్ సిస్టంలా కనిపిస్తోంది. వినడానికి